కేరళలో వామపక్ష సంఘాలు చేయబోయినటువంటి ఒక మత ఉన్మాద చేష్ట. వాస్తవంగా భారతదేశంలో ఏ హిందువు ఉన్మాద చేష్ట చెయ్యడు. ప్రశాంతంగా ఉన్నటువంటి హిందువుల్ని రెచ్చగొట్టేటటువంటి చర్యలు చేసేది వామపక్ష భావజాలికులు. దానికి స్పందించిన హిందువుల్ని ఉన్మాదులుగా చూపిస్తూ ముస్లింల్ని, క్రైస్తవుల్ని రెచ్చగొట్టేటటువంటి ధోరణి. ఎందుకంటే చైనా భావజాలం, రష్యా భావజాలం. వాడేదో డబ్బులు ఇస్తాడని నేను అనుకోను. కానీ వీళ్ళు పుట్టినప్పటి నుంచి చైనా, రష్యా గొప్పవి, భారత్ తప్పుడుది అనేటటువంటి భావజాలంతో పెరిగిన వాళ్ళు, హిందుత్వాన్ని ద్వేషిస్తూ పెరిగినటువంటి వాళ్ళు కాబట్టి ఎంతసేపటికి రెచ్చగొట్టి భారత్కి నెగిటివ్గా తయారు చేయడానికి రెడీ అవుతుంటారు. తాజాగా ఎస్ఎఫ్ఐ వాళ్ళు అట్లాగే లెఫ్ట్ పార్టీల వాళ్ళు తిరువనంతపురంలో ఒక బీఫ్ ఫెస్టివల్కి పిలుపునిచ్చారు. దీనికి సహకరించమని చెప్పేసి తమతో కలిసి రమ్మనమని ముస్లిం స్టూడెంట్స్ ఫెడరేషన్ ఎంఎస్ఎఫ్ ఏదైతే ఇది ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ వాళ్ళకి సంబంధించిన ఐయుఎంఎల్కి అనుబంధ విద్యార్థి సంఘం, వీళ్ళని కూడా పిలిచారు. కానీ ఆ ముస్లిం విద్యార్థి సంఘం, ముస్లిం స్టూడెంట్స్ ఫెడరేషన్ ఎంఎస్ఎఫ్కి సంబంధించిన స్టేట్ జనరల్ సెక్రటరీ నజాఫ్ వీళ్ళ పిలుపుని తిరస్కరించారు. హిందువులకి మనోభావం ఉంటుంది, వాళ్ళు ఆవుని పవిత్రంగా చూస్తారు. హిందువుల్లో గోమాంసం తినేవాళ్ళు ఉండొచ్చు, బీఫ్ని తినేవాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు తినడాన్ని వాళ్ళు ఏం అబ్జెక్ట్ చేయట్లేదు కదా. మనం కావాలని చెప్పి హిందువుల్ని రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు, హిందువుల సెంటిమెంట్లని గాయపరచాల్సిన అవసరం లేదు. ఆర్ఎస్ఎస్తో గొడవలు పెట్టుకుని ఏదో చెయ్యాలన్నటువంటి అవసరం ఏముంది? ఎవరి సెంటిమెంట్లను వాళ్ళని గౌరవించాలి. మా మత సెంటిమెంట్లని మేము గౌరవించుకోవాలనుకుంటాం, ఎదుటి వాళ్ళు గౌరవించాలనుకుంటాం, వాళ్ళ మత సెంటిమెంట్లను గౌరవించాల్సిన బాధ్యత మా మీద ఉంది అంటూ ఎవరైతే వామపక్ష భావజాలికుల యొక్క ఆలోచన ధోరణి తిరస్కరించడం అన్నది సంచలనం సృష్టించింది.